హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా స్టైల్లో దోశలు నేను ఎలా చేసుకుంటానో మరియు దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరిస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే ఫస్ట్ పల్లీల చట్నీ చేసుకుందామండి. దానికోసం గ్యాస్ పైన బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు మూత కొంచెం ఉప్పు వేయకపోతే పైన చిట్లి పడిపోతాయి, కాబట్టి కొంచెం ఉప్పు వేసి వేయించుకోండి. అట్లా చేయడం వల్ల పచ్చిమిర్చి పైకి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఒక చిన్న టిప్, అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పిన. ఇక తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలను నేను డ్రై రోస్ట్ చేసుకుంటా అండి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే డ్రై రోస్ట్ చేసేసుకొని పొట్టు తీసేసి మిక్సీ జార్లో పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పల్లి చట్నీని తాలింపు పెట్టుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. నేనైతే ఓన్లీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి మాత్రమే వేసేసి తాలింపు పెట్టేసుకున్నా. చూసారా, పల్లి చట్నీ రెడీ. మస్తు టేస్టీగా ఉంటుంది. ఇక తర్వాత మనం దోశపిండి కోసం ముందు రోజు నేను ఇలా 1 గ్లాసు మినప్పప్పు, 1/2 గ్లాసు శనగపప్పు 2 వేసి నానబెట్టుకుంటాను. తర్వాత రేషన్ బియ్యం 3 గ్లాసులు వేసుకుంటాను. 1 గ్లాసు పప్పుకి 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేసేసుకొని రెండింటిని కూడా మంచిగా కడుక్కొని 4 గంటలు, కనీసం 4 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఇంకా అంతకంటే ఎక్కువ నానబెట్టుకున్నా ఏం కాదు, కానీ మరి 4 గంటల కంటే తక్కువగా మాత్రం నానబెట్టుకోకండి. అప్పుడే మన దోశలు అనేవి మంచిగా వస్తాయి. ఇక నానిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాం. మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు అలాంటివి ఏమీ వేయకూడదు. మూత పెట్టుకొని ఇట్లనే ఉంచేసుకోవాలి. నైట్ అంతా ఉంచేసుకొని నెక్స్ట్ డే చూసిరా ఎంత మంచిగా పొంగిందో. ఇక దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశల్ని ఎంతవరకు అయితే తీసేసుకుంటామో, ఎంతవరకు వేసుకుంటామో అంత పిండిలో మాత్రమే ఉప్పు వేసుకోవాలి. మొత్తం అంత పిండిలో ఉప్పు వేసుకున్నాం అనుకోండి, పిండి చాలా తొందరగా పులుస్తుంది. కాబట్టి నేను ఈ రోజుకి ఎంత అయితే మనకు దోశలు అవసరం పడతాయో అంత పిండి తీసుకొని అందులో మాత్రమే ఉప్పు వేసుకుంటా. అప్పుడే మన దోశ పిండి అనేది ఎక్కువ రోజులు పులవకుండా మంచిగా ఉంటుంది. ఇక తర్వాత దోశలు వేసుకున్నడే మంచిగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని కూడా దోశ లెక్కలు వేసుకొని పైనుంచి కొంచెం కారం పొడి, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా 2 వైపులా కలర్ వచ్చేరాక కాల్చుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయిన దోశలు ఇంట్లోనే రెడీ అయిపోతాయి. మనం ఒక గంట కష్టపడ్డాం అనుకోండి, ఎలాంటి హోటల్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే టేస్టీ దోశ రెడీ అయిపోతుంది అన్నట్టు. ఈ దోశలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి రెసిపీస్తో లేక బ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఉంటాను మరి. బాయ్ అండి అందరికీ. బాయ్.